పరిశుద్ధులను పిలిచే యోగ్యత నీకు కావాలంటే మొదట నీ వల్ల నువ్వు సరి చేసుకొని నీలో ఏ డాకులుందో, ఏ అపవిత్రత చోటు చేసుకున్నావో, ఎక్కడ నీలో ఏ విధంగా ఒక ద్వేషాన్ని నువ్వు చోటు చేసుకొని బ్రతుకుతున్నావో ఇప్పుడే ఇక్కడే దేవుని సన్నిధిలో మార్పు చెంది ఇంటికి వెళ్ళాలా. ఆమేన్. ఎవరైపు చూడాలి కదా, ఎవరైపు చూడగలుగుతుందా? లోకం వైపు చూడద్దు, లోకం వైపు చూడద్దు అంటే చూడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల చోట కూర్చుండక కదా, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు దరిద్రుడు. కానీ కదంట ఏమవుతాడంట? దివరాత్రము ధ్యానించాడు అమ్మగాడు తొమ్మిదిగా మార్చబడ్డాడు. నువ్వు ధన్యత చూడాలంటే నీళ్ళ జనమల్లా ప్రార్థించే ఆత్మీయత నీలో రగరాజాడు బిడ్డ. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడు. అందుకని నాకు వాడక తమ కాలముందు కదా ఎలాగంట ఆకు వాడక తమ కాలముందు పళ్ళ మిచ్చు చెట్టు వాళ్ళే ఎలాగంట ఆకు వాడక తమ కాలముందు పళ్ళ మిచ్చు చెట్టు వాళ్ళే. నువ్వు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలంటే ఫలించే కొమ్మలాగా ఉండాలంటే నీలో మళ్ళీ బ్రతుకు తీసుకురాయి. స్తోత్రం చెప్పుకుంటా, స్తోత్రం చెప్పుకుంటా, హల్లు చెప్పా, రెండు చేతులు పైకి ఎత్తాలా. ఏమండి నా చిన్న మళ్ళీ రెండోసారి చెప్తే కొంచెం, మళ్ళీ మూడోసారి చెప్తే ఎట్టగా వేసింది. అడిగిన ఒకటే, మీరు బస్ స్టాండ్కి వెళ్ళి మీ పిల్లలు బయటికి వెళ్తుంటే, ఊరు వెళ్తుంటే, పట్టణానికి వెళ్తుంటే, కాలేజీకి వెళ్తుంటే, లేకపోతే అత్తగారింటికి వెళ్తుంటే, లేదా అమెరికా వెళ్తుంటే, లేదా బొంబాయి వెళ్తుంటే, లేదా బెడ్రస్ వెళ్తుంటే ఏమని చెప్తారు? రెండు చేతులు ఎత్తి అమ్మా అమ్మా అంటే టర్నింగ్ వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది ఇక అంటవా? రెండు చేతులు ఒకటే, రెండో ఒకటా? మీ ఊరిలో ఒకటే ఊరుతారా? మేము రెండు. మళ్ళీ బస్ స్టాండ్లో నువ్వు రెండు ఎత్తుతావు. దీనికి అమ్మాయి పోతుంది. ఏడైనా ఎత్తాలా? బస్ స్టాండ్లో ఒకటి, ఇక్కడ రెండు. ఇది బస్ స్టాండ్ కాదు, నువ్వు కూర్చున్న పరిశుద్ధ స్థలం ఇది. చెప్పడు కదా హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డ నిన్ను ప్రేమించిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చూసామో తెలుసా? ఎలీషా గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చూడు. ఇప్పుడు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు? భక్తుల ద్వారా నిన్ను ప్రేమించిన దేవుడు ఏమి కావాలని కోరుకుంటున్నాడో చూడు. నీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను నీ మీద శుద్ధ జలమును చల్లుతున్న. స్తోత్రం కలుగును గాక. ఏం పోవాలంటే ఇప్పుడు అపవిత్రులైనారంట. ఏమై ఉన్నారు? అర్థమైంది మీకు? నేను వల్ల అపవిత్రమైన అవును కదా. తిమ్మతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడు. ఏముందో? నీ నోటు ఏముందో? నీ మాటలు ఎలా ఉన్నాయో? నీ ప్రవర్తన ఎలా ఉందో? నీ చూపు ఎలా ఉందో? నువ్వు కూర్చున్న గుంపు ఎలా ఉందో చూడు. తిమ్మతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాడు. నీ అపవిత్రమైన చూసారా? చూసామంటారా చెల్లి? ఎవరంటారు? లేనిపోని మాటలు చదవ మాకు ఏమనుకుంటున్నాం. ముందు వచ్చి కూర్చొని అపవిత్రమైన మాటలు బైబిల్ ఎందుకుంటాయి? సంవత్సరం ముందుగా ఆమె చదవమన్నారా అని ఏముందిరా? మరి అంతే, నేనే సాధకం చేసుకునేది నేనే కదా. ఏం మర్చుకున్నట్టాడు? అపవిత్రమైన ముసలు మచ్చట్లో ఈయనేమాడు నీ అపవిత్రత ఏమవుతా పోవునట్లు ఏం చదవాలంట? శుద్ధ జలము చల్లుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శుద్ధ జలం ఏంటి తెలుసా? దేవుని వాక్యము. దేవుని వాక్యముతో సరి చేసుకొని దేవుని కుమారుగా మార్చబడాలని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న అపవిత్రత యావత్తు పోయినట్లు దేవుని వాక్యము నిన్ను సరిచేయాలా. స్తుతి కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ నీ కృప నీ కృప చీకటి బ్రతుకులు వెలుగులు నిచ్చి రక్షణ కొరకవయా. వందనమయ్యా
స్తుతులకు పాత్రుడా, చీకటి బ్రతుకుల్లో వెలుగునిచ్చి రక్షణ కర్తవయ్యా. కరుణ అయ్యోడా కృపాధల దేవా, కరుణ అయ్యోడా కృపాధల దేవా, ఒక నిమిషం. ఏ బ్రతుకులు అంటావా? ఇందాక ఏ బ్రతుకులు? ఇందాక చదువు. ఏ బ్రతుకులు? మలినమైన బ్రతుకులు.